అనుకున్నాను ఇక్కడికే వచ్చి ఉంటావని. తాతగారు కొట్టారని బాధగా ఉందా బాబు? ఇలాంటి పరిస్థితులు మనుషులకు వస్తాయని తెలిసే ఆ దేవుడు ఇదిగో ఈ అమృతాన్ని సృష్టించాడు. ఇది వేసుకున్నాం అనుకో, మనసు సంతోషంగా ఉంటే అది డబుల్ అయిపోద్ది. మనసు బాధగా ఉందనుకో, సగానికి సగం తగ్గిపోద్ది. ఏందా వేసుకో. కోపం వచ్చిందా? నీ కోపం రావడంలో అర్థం ఉంది, ఆయన కొట్టడంలోనూ న్యాయం ఉంది. నీతో గొడవపడిన ఎర్రబాబు ఎవరో తెలుసా? మీ తాతయ్య చెల్లెలు కొడుకు. తోడబుట్టిన చెల్లెలు తన కళ్ళ ముందే ఉండాలన్న ఉద్దేశంతో మీ తాతగారు తన చెల్లెల్ని ఎదురింట్లో ఉన్న రామ్మోహన్ రావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇల్లు ఏరన్న మాటే గాని ఎప్పుడు వాళ్ళు ఒకే ఇంటి మనుషుల్లా ఆనందంగా ఉండేవాళ్ళు. రాఘవయ్య గారు ఏ కార్యం తలపెట్టినా తన చెల్లెలి చేతి మీదుగానే జరిపించేవాళ్ళు. చెల్లెలికి పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలైనా ఆయన తన భార్యకి ఏది కొన్నా చెల్లెలికి అదే కొనేవారు బాబు. మీ తాతగారికి మీ నాన్న పుట్టగానే ఆయన చెల్లెలు ఆడబిడ్డను కనాలనుకుంది. అనుకున్నట్టుగానే ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి మీ నాన్నకి భార్యను అనుకునే బతికింది. రామ్మోహన్ రావు గారు ఏ శుభకార్యం తలపెట్టినా తన బావగారి అనుమతితో ఆయన ఇంట్లోనే జరిపించేవారు. భాస్కర్, భాస్కర్. నాన్నగారు, ఏమిట్రా మౌనంగా ఉన్నావు? నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. అడుగు బావా. అడిగేదే ఉంది బావా. మా పెద్ద పిల్ల రజనీ పుట్టగానే భాస్కర్ కనుక్కున్నాం కదా, ఇంకా కొత్తగా ఇష్టాలు అడగడం ఏమిటి? మరి ఇంకేమిట్రా, రెండో పిల్ల అనసూయకి కూడా చాలా మంచి సంబంధం కుదిరింది. నువ్వు అంటే 2 పెళ్ళిళ్ళు కలిపి చేయాలనుకుంటున్నాడు మామయ్య. అవును బాబు. లేదు నాన్న, నేను ఇంకా చదువుకోవాలి. నా చదువు పూర్తి కావటానికి ఇంకో సంవత్సరం అయినా పడుతుంది. అప్పటిదాకా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలారా? ఫోన్లే బావా, ఏదో చదువుకుంటానంటున్నాడు. సంవత్సరమేగా, ఆగుదాం. కాకపోతే రెండో దానికి మంచి సంబంధం వచ్చింది కదా, నీకు అభ్యంతరం లేకపోతే పెద్దదానికి నిశ్చితార్థం చేసేసుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తే. నీకు అభ్యంతరం లేకపోతే మాకే అభ్యంతరం లేదు. అక్కడే మీ నాన్న తప్పుటడుగు వేశాడు. తను ప్రేమించిన విషయం చెప్పకుండా చదువు సాకుతో తప్పించుకున్నాడు. ఏడాది గడిచిపోయింది, పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి చీరలో అచ్చం బొమ్మలా ఉన్నావు. మా అక్కకు మీ దిష్టే తగిలేలా ఉంది. ముందు బుగ్గన చుక్క పెట్టండి. మాకు తెలుసులేరా ఎర్రబాబు, అక్క మీద ప్రేమ తెగ పొంగుకొస్తుంది. ఏంటి పెళ్లి కూతురా, రెడీయా? చూడక్క, అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. అక్కకి పెళ్లి, చెల్లెలకి కడుపని. అల్లుడు గారు, విడిదింటికి పానకం తీసుకెళ్లాలంట, మీ మామగారు రమ్మన్నారు. అలాగే అత్తయ్య. భాస్కర్, భాస్కర్, భాస్కర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అయ్యగారు, భాస్కరం గారిని రైల్వే స్టేషన్ లో చూశానండి. మాస్టర్ గారు, మా భాస్కరరావును చూసారా మీరు? ఈ లెటర్ మీకు ఇమ్మని చెప్పి బొంబాయి మెయిల్లో వెళ్ళారండి. రజనీని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఏడాదిగా ఈ విషయం నాన్నగారితో చెప్పడానికి ధైర్యం చాలేదు. బొంబాయిలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కౌశల్యని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. కాదని రజనీని చేసుకుంటే ఇద్దరికీ ద్రోహం చేసినట్టు అవుతుంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. రజనీ, అమ్మా! బావా ఎవడరా? బావా బావా బావమరుదులు అంటే బతక కొడతారా? రామ్మోహన్ రావు గారు. రాఘవయ్య, ఊహ తెలిసినప్పటి నుంచి నీ కొడుకు మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న నా బిడ్డ చూడురా,
అగ్గి పాలైపోయింది చూడరా. థూ. ఎర్రబాబు రాఘవయ్య గారు రక్తం కళ చూసాక ఇంకా చూస్తారేంట్రా ఏసైక చూడకేం చేస్తారా? నా మాట రామచంద్రయ్య, రామచంద్రయ్య నా మాట ఇక బాబు కొట్టుకోకండియా. ఇగో బాబు వదలకండి రావాళ్ళని. నా మాట దండ పెడతారయ్యా. బాబు మీ నాన్న చేసిన తప్పు వల్ల ఒక కూతురు ప్రాణాలతో బూడిదైపోయింది. ఇంకో కూతురు ఎదవరాలుగా మిగిలిపోయింది. ఆయన పెరిగితనం 2 కుటుంబాల్ని 2 ముక్కలు చేసింది. పక్కపక్కేళ్లలోనే ఉన్న బావున్నావా చెల్లెమ్మ అని పలకరించే భాగ్యం లేకుండా పోయింది అని మీ తాతగారు రోజూ బాధపడతారు బాబు. ఆళ్లలో కలవడానికి మీ తాతగారు ఎన్ని మెట్లు దిగొచ్చినా వాళ్ళు శత్రువుగానే చూశారు. పాత కచ్చలు మరిచిపోతున్న సమయంలో నువ్వు వచ్చి ఎర్రబాబును కొట్టావు. అందుకే తాతగారు ఆవేశపడ్డారు బాబు. పోదాన్రా, మనూరు వెళ్ళిపోదాం. నాకెన్ని అవమానాలు ఎదురైనా మిమ్మల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయాలనుకుని తీసుకొచ్చాను. కానీ ఈరోజు నీకింత అవమానం జరిగాక నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, వద్దు బాబు, నువ్వు వెళ్ళిపోదామన్నప్పుడు వద్దని నేనే చెప్పాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, వెళ్ళిపోదాం పద. బంధుత్వం గురించి తెలియని మాకు బంధువులు రుచి చూపించి వెళ్ళిపోదాం అంటావేంటమ్మా? వద్దమ్మా, మనం ఇక్కడే ఉండాలి. రఘు, చెయ్యెత్తి బిడ్డను కొట్టడానికి ఆయనకు చేతులు ఎలా వచ్చాయిరా? ఇలా జరుగుతుందని తెలిస్తే నేను మిమ్మల్ని పిలిపించేదాన్నే కాదు. ఏం నాయన మనవాడిని హక్కుండ బట్టే కదా తాతయ్య నన్ను కొట్టారు. నీకు విషయం తెలుసా? చిన్నప్పటి నుంచి నేను అసలు దెబ్బలే తినలేదు. ఒక్కడనే కొడుకు నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. తండ్రి లేని వాడినని అమ్మ నా మీద ఎప్పుడు చేసుకోలేదు. అసలు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరుగుంటే స్కూల్కి వెళ్ళినందుకు తాతయ్య నన్ను కొట్టుండేవారు కదా. మార్కులు సరిగా రాకపోతే నెత్తి మీద ఒకటి వేసేవారు కదా. అవన్నీ తప్పించుకొని ఇవాళ ఒకటి తిన్నాను. అసలు మీరందరూ తాతయ్య నన్ను కొట్టినందుకు బాధపడుతున్నారు కదా. కానీ ఈ విధంగానైనా తాతయ్య నన్ను మొదటిసారిగా తాకినందుకు ఆనందపడుతున్నాను. ఏమండి, నీళ్లు తొలిపాను. ఎందుకు? పేడ కలిపిన మొక్కని కళ్ళెపు చేయడానిక? తప్పు నీ కొడుకుదే అయినా తన మనవణ్ణి చెంపదెబ్బ కొట్టి మనల్ని చెప్పు దెబ్బ కొట్టినంత పని చేశాడు ఆ రాఘవయ్య. నీళ్లు చల్లారిపోతున్నాయి, రండి. అమ్మా శిరీష, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మీ ఆయనకి చెప్పు. 28, 25, 19. ఏంటే చెప్తావా? మజ్జిగ. జరిగిందంతా నాన్న మర్చిపోయాడక్క. నేను మర్చిపోలేదు. వాణ్ణి వదలను. ఈ చేతులతోనే చంపేస్తాను. ఈ చేతులతోనే చంపేస్తాను. నీ మీదొట్టు. సడేలే, పాలల్లో నీళ్లు కలపొచ్చు, పెట్రోల్లో కిరసనాయలు కలపొచ్చు. ఈ 2 కుటుంబాలని ఎలా కలుపుతావయ్యా మగడా? లేకపోతే పని చేస్తాను. నేనే డైరెక్ట్గా వెళ్ళి మా నాన్న చేసిన తప్పే తాతయ్య మీరు ఇదివరకులా కలిసి ఉండమని అడుగుతాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తావు,
వచ్చేటప్పుడే నేను మోసూరు రావాల్సి వస్తుంది. ఆ ఇంటి సంగతి నీకు తెలియదు బాబు. ఆ ఇంట్లో పిల్లల పెన్సిళ్ళు కూడా కత్తులతోటే చెక్కుతారు. ఇలాగే లేవనుకో అంబ పలుకుద్ది. ఏమన్నావు? అంబ పలుకుద్ది. అంబ పలికింది. అంబ పలుకు జగదంబ పలుకు. శంభో శంకర హరహర మహదేవ. మీ దిష్టి చెబుతా, మీ అదృష్టం చెబుతా. అతికేళ్లుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. పేడేంటి బే, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర. పేడ బట్టి దూరం అయిన మీ బావమరుదులు ఒకటైపోతారు దొరా. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకి ఎదిల్లా కలిసిపోతారు. అవును దొరా. మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా, మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు యమ దగ్గరలోనే ఉంది. శంభో శంకర. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. వాటిని వదిలేసి మనుషులతో దోస్తీ చేయి దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేయ్ దొరా. వదిలేనా? వదిలేయ్ దొరా. వదలనా? అంబ పలుకు జగదంబ. ఏంటక్క వద్దన్న రిబ్బన్తో 2 జళ్ళు వేసుకున్నావు? ఊరికే నా కాబోయే మొగుడికి ఈ గెటప్ చూపిద్దామని. కాబోయే మొగుడు ఎక్కడుంటాడు? ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. అమ్మయ్య, కుక్క కనపడటం లేదు. బతికిపోయాం. షార్ట్ కట్ లో వచ్చింది. నువ్వంటే ఈ ఊరి కొత్తగా వచ్చావు, కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అటు ఎక్కు. ఎక్కేస్తాను. సరే, నేను ఇటు ఎక్కేస్తాను. ఎక్కలేను. అమ్మా, అమ్మా, అయ్యో వచ్చేసింది. వచ్చేసింది. ఈ కుక్క ఏంటో బాబు పావులా పట్టుకొచ్చింది. అదేం జంపు, జమ్ని సర్కస్ కుక్కలాగా. నా పంచి ఊడిపోయింది. ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా. పరిగెత్తు. వచ్చేసింది, వచ్చేసింది. ఏంటా చూపేంటి? అయ్యరు చూపేంట్రా. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇట్టున్నావుగా. ఏ జైలు ఆ ఎర్రబాబు నీకేం వేసి పెంచుతున్నాడే అంత విశ్వాసం చూపిస్తున్నావు? దాయిపుడా, దాయిపుడా. గోయిందు వండా గోన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్. నాకు అదే అనుమానంగా ఉంది. స్లో టర్న్. ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యరే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముంది, 4 కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్క కుక్కతో కనిపించుకోవడం బెటర్. అంతేనంటావా? అంతే. జంపు, కట్టు, పర్రో. బిస్కెట్ కొట్టుకుంటుందా ఏంటి? నా బ్యాక్ సైడ్ గోయిందా గోయిందు. అమ్మా, బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు. ఓ దొరబాబు, స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడిందిరా ఈ అయ్యో అమ్మా. నీతో పొడిపించుకోవడం కంటే కుక్కతో కరిపించుకోవడం మంచిది. ఇది సూది పోట గుణపం పోట. అసలు మీరు కుక్కల జోలికి ఎందుకు వెళ్ళారు? కర్మగాలి ఆ ఇంటిని ఈ ఇంటిని కలపాలని వెళ్ళాం కదా, వాళ్ళు ఒప్పుకోలేదు సరి కదా, వాళ్ళ కుక్కలు కూడా ఒప్పుకోలేదు. ఓకే ఓకే, కమ్ ఆన్ నెక్స్ట్. అమ్మా, నాకేమవలేదు. నో ఇంజెక్షన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కుక్క గోరుతో గిరినా కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ కే డేంజర్, తెలుసా? నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను, కానీ ముందు నీ పని చూసుకోమ్మా. ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకో. నో నో నో, చిన్నబాబు అలాగే అంటాడు, ముందు పొడవనమ్మా. ప్లీజ్ వద్దు. ఒక ఇంజెక్షన్ వేసుకో. ఎంబీబీఎస్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, నాకు ఇంజెక్షన్ వద్దు. నేను ఆపరేషన్లే చేశాను, ఇంజెక్షన్ నాకు లెక్క. వాళ్ళు బతికారో లేదు, నాకు మాత్రం ఇంజెక్షన్ వద్దు. ఆగు రఘు. వద్దు. ఇంకో గుణపం పోటు. నేను శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఈ లోపల డ్యామ్కి ఏ చిన్న పగుళ్ళు వచ్చినా నువ్వు వెంటనే మన ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయి, ఓకే? అలాగేనండి, జాగ్రత్తగా చూసుకో. నేను జాగ్రత్తగానే చూస్తానండి, మీరు వెళ్ళండి. ఏయ్, లాంచీ తీరా. అయ్యా, లాంచ్ పాడైందండి, ఇంజిన్లో నీళ్ళు వెళ్ళిపోయండి. దరిద్రుడా, మరి మేము ఎట్లా వెళ్ళాలి?
ఆ లాంచ్ మనదేనండి, అది కూడా భద్రాచలం వెళ్తుందండి. దాంట్లో వెళ్ళండి అయ్యా. సరే పదండి. దైవ దర్శనానికి ఏ లాంచ్లో వెళితే ఏముంది? ఎర్రబాబు గారు, మీ చేతులు ఖాళీగా ఉన్నాయి, కొంచెం నా బరువు పట్టుకుంటారా? బరువు వెళ్ళిపోదామండి. ఎందుకురా? లాంచ్ ఏమన్నాళ్ళదా? పోయి కూర్చోపా. ఎందుకైనా మంచిది, వెనక్కి వెళ్ళి కూకుంటాను. కొండకిస్తావా నీ దగ్గర ఉంది కానీ నేను ఈ బాబు. ఓహో, విమానంలో పోతున్న వెధవులు. పండు తిని తొక్క ఎక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. ఎవరాది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? పురి పండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవరాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే! రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి 2 కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ వైష్ణవ మాయా? అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ 2 కుటుంబాలు నా 2 కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు కూర్చో విధవ, పిల్ల కాకి విధవ, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగ్ పవర్ ఏమిటి? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పారా? చచ్చినట్టు వచ్చాడు. నోర్మై, పిల్ల కాకి వెధవా, జారణ మీద బెత్తలు లేవు, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? తింగర వెధవా అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. 2 కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో, ఒక చేత వేసుకోకపోతే. ఏనాయనా, అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం 1 వారం రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ 2 కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా, అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు ఇదేమిటో. దేవుడా, వచ్చే నవమి నాటికి నేను రఘు దంపతులుగా వచ్చి మీ దర్శనం చేసుకునేలా చే స్వామి. ఈ 2 కుటుంబాలు కలిసిపోయేలా తాతయ్య నన్ను మనవడిగా అంగీకరించేలా చే స్వామి. అప్పుడు నేను తాతయ్యకి మంగని ప్రేమించిన సంగతి చెప్తాను. శ్రీరామనవమి తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవడం గొప్ప విశేషం. మీరు పెట్టి పుట్టారు, అందరికీ దక్కది అదృష్టం. మామూలుగా పెళ్ళైన దంపతులు అందరి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ షష్ఠి పూర్తి చేసుకోబోయే దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అదృష్టం. కాబట్టి మీరు ఆ దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. ఏమిట్రా ఆ పరుగులు? ఎక్కడ
ఎక్కడికి వచ్చినా మీ అల్లరి అందరూ ఒకే చోట ఉండి ఆడుకోండి. ఈ జనంలో తప్పిపోయారంటే వెతకడం కష్టం. వినపడుతుందా? నీకు ఐస్ క్రీమ్ కొనిద్దామని. చూడు, నువ్వు ఇక్కడే ఉండి 1 2 3 4 5 వరకు కౌంట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే, ఇక్కడే ఉండాలి. 1 2 3 4 5. అన్నయ్య 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 అన్నయ్య. ఏంట్రా ఏమైంది? తప్పేవా? కాదంకుల్, నాతో వచ్చిన 14 మంది తప్పిపోయారు. ఏంటే నీతో వచ్చిన 14 మంది తప్పిపోయారు, నువ్వు ఒక్కడవే కరెక్ట్గా వెళ్తున్నావా? రే నువ్వే తప్పిపోయావురా. సారీరా, తప్పలేదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నేను తప్పిపోయాను. అది ఇప్పుడే తెలుస్తున్నా నీకు? ఉండు, మీ వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాం. ఎవరై ఉంటారు? హలో సార్. ఏంటి? అదిగో వస్తున్నారే. ఆ కళ్ళజోడు పెట్టుకొస్తున్నాడే పెద్దాయన, వాళ్ళేనా? అవును, వాళ్ళతో ఈ పిల్లాడిని చూశాను. అలాగా? నీకు నిజంగా తెలుసా? నిజంగా తెలుసు. బాగా తెలుసా? బాగా తెలుసు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ పిల్లాడికి అన్నయ్యను గనక. ఓహో, అయితే నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉంటుంది. ఆ అన్నయ్య ఏడి వీడు? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అంతా మాయగా ఉంది. సార్, ఈ పిల్లాడెవడో తెలుసా మీకు? మా అన్నయ్య మనవడండి, పార్వతి కొడుకండి. వీడెవడో మాకు తెలీదు. అంకుల్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళు మా తాతయ్య వాళ్ళ ఎదురింట్లో ఉంటారు. ఇప్పుడే మాతో పాటు బోట్లో వచ్చారు. ఏంటి సార్, పిల్లాడు ఎదురింట్లో ఉంటారని చెప్తుంటే మీరు తెలియదు అంటారేంటి? ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకోండి. చిన్న పిల్లాడు, తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పండి సార్. నన్ను ఎత్తుకో అమ్మమ్మా. అమ్మమ్మా, మనం సరిగ్గా వెళ్తున్నామా తప్పిపోయామా? తాతయ్య, అమ్మమ్మకు చేన పెడుతుంది కదా, నువ్వు ఎత్తుకో. అవును, సందీప్ ఎక్కడ కనపట్లేదే? మంగా, నువ్వేం చూసా సందీప్ని? లేదే. ఇక్కడే ఎక్కడ ఆడుకుంటుండాలి. ఇక్కడెక్కడ ఉంటాడు, వెతకండి. రామచంద్ర ఎక్కడ తప్పిపోయాడో తెలియలేదే. నాయనమ్మా, అటు చూడు. అనే వాళ్ళతో ఆడుకోకుండా ఎక్కడికి వెళ్ళావురా? మేమంతా ఎంత కంగారు పడ్డావు తెలుసా? బాబు, ఏమిటి పార్వతి నీ అజాగ్రత్త? వాళ్ళకు దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే. రే, అందరూ ఎక్కడుంటే నువ్వెక్కడికి వెళ్ళావురా? చెప్పు. మరేమో నాకు ఐస్ క్రీమ్ కొనిస్తానండి. ఐస్ క్రీమ్ కొనిస్తానంటే లగెత్తటమేనా? ఎక్కడికి వెళ్ళావు? చెప్పెళ్ళొద్దు. నో గోయింగ్ ఎనీవేర్, అంతే. ఏంటి తడిగా ఉంది? ఓ, భలే టైంలో పోస్తారు. ఏ రఘు, సందీప్ ని నువ్వే తీసుకెళ్ళావు కదూ? పెద్ద సిబిఐ ఆఫీసర్ కనిపెట్టేసింది. చూసావుగా సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో? అది సరే, గుళ్ళు బాగా లీనమైపోయి మొక్కుకున్నట్టున్నావు. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? మనసులో కోరుకున్నది బయటికి చెప్తే నెరవేరదంటారు, అది తెలుసా? నేను చెప్పినట్టు చెయ్యి, నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. ఏం చేయాలి? ఈ నీళ్ళలో మునిగి 3 నిమిషాలు బయటికి రాకుండా ఉంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సరే. హే, ఎక్కడికి? ఊరికే తమాషా కన్నాను. నీళ్ళలో 3 నిమిషాలు ఉండలేవు. పల్స్ రేట్ తగ్గిపోయి హార్ట్ బీట్ ఆగిపోతుంది. వచ్చేయ్. టైం చూడు. ఇదిగో, మునిగితే మునిగేవు గాని 3 నిమిషాలు వద్దు, 2 నిమిషాలు చాలు. టైం చూడు.
మంగా వద్దునా నీకు వేళకోళానికి ఒక లిమిట్ లేదా? ఎందుకు ఇలా చేసావు? నువ్వు కనిపించలేదని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకు ఏమందోనని ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది. Don't do like this again. ఏంటి ఇందాక నుంచి అలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడుకో. నా మీద కోపం వచ్చిందా? అవును. అనర్కలి అనర్కలి అమ్మా కొంచెం కాలు ఎత్తనమ్మా, మీరు కూడా ఎత్తనమ్మా. అనర్కలి అనర్కలి నమస్తే అనర్కలి మేరీ ప్యారీ అనర్కలి. ఏంటే వెతుకుతున్నావు? ఏమైనా పోయిందా? అవునండి, నా బంగారు కొండ, నా వెండి కొండ అనార్కలి కనపడతలేదు. అనార్కలియా అంటే నీ పిల్ల? అవును, ఇంత ఉంటది. ఎవరైనా పిల్ల అంటే ఎంత చూపిస్తారు, నువ్వేంటి ఎంత పొడుగు చూపిస్తున్నావు? అంత ఇంత ఉండడం కదా, మనిషి పిల్ల కాదండి, పాము పిల్ల. అవును. ఏంటి పిలిచావా? లేదు. పిలిచినట్టుంటేను పిలుస్తారు మళ్ళీ లేదంటారు. పిలిచావా? మళ్ళీ లేదంటారు. మీ ఆడవాళ్ళంతా ఇంతే, కోపం వస్తే పావులా బోసుకొడతారు. ఏమైందని ఇప్పుడు ఏదో నీళ్ళలో చిన్న విషయానికి అంత కోపం వస్తే ఎలా? పావులాగా ఏమన్నా అంటే పెద్ద పోజులు. ఏముంది, ఎన్ని చిన్న విషయాలు. యూ షుడ్ టేక్ ఆల్ థింగ్ స్పోర్టింగ్లీ మ్యాన్. కమ్ ఆన్ మ్యాన్. ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని ప్యా ఎక్కడున్నావమ్మా? అమ్మ నానకొండ అక్కడున్నావా? వత్తనా మే ఆతో. అమ్మో, దీన్ని పట్టేసుకున్నా నన్ను వదిలే. దొరికించేసిన తెగ కౌలించుకుంటున్నావు. ఇది ఎక్కడ దొరిందో ఏంటో. దొరికిందండి. లోపల పెట్టడానికి దండం పెడతాను. ఏం చేయదండి, అమ్మ నాగమ్మ కర్పూరం కళ్ళకత్తుకోవడానికి నిన్నే పట్టాను. ఏం దొరికింది కదా, బొబ్బుంది కదా. పాము దొరికిందండి. దొరికిందండి. అమ్మయ్యా. హాయ్, భలే ఉందండి. అన్నగారి పక్కన చెల్లెలు గారు చేరారు. వాళ్ళ బుడ్డోండి మన అనసూయమ్మ గారు ఎత్తుకున్నారు, మన పిల్లగాని ఆ తల్లి ఎత్తుకున్నారు. భలే ఉందండి. అంత నాగదేవతమయ్యమండి. వెళ్ళిపోదామండి. ఒడ్డుకొచ్చేసామండి. ఒక్క తోక కట్టుకొని గోదావరి ఎదటం ఏందో ఇప్పుడైనా చెబుతారండి. నీకు తోక రానిరా చెబుతా. జనమేందండి ఇట్టలాగెత్తున్నారు? ఏమైంటుందంటారు? అరే ఏంట్రా, ఏమైంది? మీ చెరువు తోటలో ఏనుగులు పడ్డాయండి. బాబు, నువ్వు ఇంటికి వెళ్ళి కనపడరా. వెంకటాద్రి, అర్జెంటుగా డబ్బులను తీసుకురా. తరవండ్రా వాటిని. తపాసు
బాబు చేయండి. నాకేం పర్వాలేదు తాతయ్య, మీరు జాగ్రత్త. బాబు తాతయ్య, మోటార్ బోల్ట్ ఊడిపోయేలాగుంది. అది ఊడిందంటే జీప్ బరువుకి రోప్తో పాటు మోటార్ పైకి వెళ్తుంది. దాంతో మనం జీప్తో సహా కింద పడిపోతాం. బాబు బంపర్ బోల్ట్ కూడా ఊడిపోయింది. గట్టిగా పట్టుకొని మీరు బంపర్ మీద నిలబడండి. నేను మోటార్ దగ్గరికి వెళ్తాను. అలాగే. జాగ్రత్త బాబు. బాబు జాగ్రత్త. బాబు పదనాన్న. శ్రీ సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య, శ్రీమతి అలివేలు మంగ తాయారు. చిరంజీవి సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య ఎంఎల్, చిరంజీవి సౌభాగ్యవతి అలివేలు మంగ తాయారు ఎంపీపీఎస్. రేపు నా పేరు బావ పేరు కూడా శుభలేఖలో ఇలాగే ఉంటుంది. అందరూ వచ్చేసారు, మీరే లేటు. అబ్బాబా ఆపోయి, నేను అసలు టైంకి వచ్చానుగా. సర్లేండి. ఎవరతను? మా భాస్కర్ అనే కొడుకండి. ఇతను కూడా మీ అన్నలాగానేనా? మీరు అనుకున్నట్లు కాదండి, చాలా మంచివాడు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఒరేయ్, బాగున్నాయి కనుకనే బీరువాలో పెట్టాను. ఎందుకురా ఇవన్నీ కింద పడేస్తున్నావు? ఇందులో ఒక మంచి చీర నువ్వు కట్టుకుంటే మన ఇద్దరం పిలిపికి వెళ్దాం. అందరినీ పిలిచాం కదా. అందరినీ పిలిచావా? ఆడబడ్స్ని పిలిచావా? ఆ ఇంటికా? వాళ్ళు మొహాన తలిపేస్తే? నేనెవరిని? వీర వెంకట రాఘవయ్యని. తాయారు, ఈ చీర కట్టుకొని వెంటనే బయలుదేరు. ఆగిపోయామండి నాయనమ్మా, రా. ఏం అరుపులో? శుభలేఖ ఇవ్వటానికి వచ్చి ఇక్కడే ఆగిపోయాం నాయనమ్మా, రా. ఎవరే అది? అబ్బే ఎవరు లేరండి. సౌండ్ ఆ ముసలోడు మనోడు గొంతులా ఉంది. మీకెవరి గొంతు విన్నా అలాగే వినిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నా నాయనమ్మా? శుభలేఖ ఇవ్వు, ఇవ్వు. వాడి మాటల్లో ఉంటే కాదంటావేంటి? నీళ్ళు బాబా, నీకేం మైరం వచ్చిందే? కళ్ళలో కుంకుడుకాయ పులుసు పోసావు. అయ్యయ్యో, చూడలేదండి. సర్లే, నీళ్లు పోసాడు. మడుతున్నాయి కళ్ళు. ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా. జానకి, 19వ తారీఖున మీ అన్నయ్యకు నాకు షష్ఠి పూర్తి జరుగుతోంది.
మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్య నాయనమ్మ వాళ్ళ జీవితంలో ఆఖరి శుభకార్యం జరపడానికి మా అందరినీ పిలిచారు. ఊరంతా వచ్చినా మేమంతా ఉన్నా ఆడబడుచు బావమరిది మీరు లేకపోతే ఆ శుభకార్యం వెళ్తిగానే ఉంటుంది. అయ్యగారు అయ్యగారు ఆ డ్యాము బద్దలైపోతుందని ఊరంతా అడిగి పరిగెడుతున్నారండి. తీసుకురండి. కష్టాలు వచ్చాయి కదా మనకి. తీసుకురండి. ఆపండి. ఇక మీకు శ్రమ అక్కర్లేదు. ఉత్తర దిక్కున ఉన్న మా పొలం వైపు గండి కొట్టేద్దాం రండి. ఎక్కడికి ముస్తాబవుతున్నావు? షష్ఠి పూర్తికి అత్తయ్య మాయ వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. పిలిస్తే వెళ్ళిపోతావా? జరిగింది వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోను. అక్కడికి వెళ్ళావంటే ప్రాణం తీస్తా, ప్రాణం తీసేస్తా. నమస్కారం బాబు గారు. రే సరిగా సర్దు. రే నువ్వు వెనకాల వెళ్ళిపెట్టు. అటగానండి. ఏంట్రా అలాగే చూస్తా? ఇది అందుకో. అలాగే రఘుబాబు, ఇదే మంచి టైము. లోపలంతా యమ హుషారుగా ఉన్నారు. మంగమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేయమని తాతయ్యని అడిగాయి. ఎల్లు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగింది కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారండి. మన ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. మన ఇల్లు ఇల్లు ఏమిట్రా, అంతా ఒకటైపోయాక ఎట్టగవుద్దండి? ఎర్రబాబు గారు కోడలు గారు రాలేదు కదా. వాళ్ళ మనసులో కష్టం కూడా పోవాలంటే ఈ ఇంటి పిల్ల మన ఇంటి కోడలైందనుకోండి. ఏమిట్రా నువ్వు అనేది? అదేనండి, శంకరం గారు అమ్మాయి మంగమ్మ గారు ఉన్నారు కదండి, అట్టాగే మన అనసూయమ్మ గారు అబ్బాయి ప్రకాష్ బాబు ఉన్నాడు, పారిన్లో చదువుతున్నాడు. ప్రకాష్ బాబు గారికి మంగమ్మ గారికి పెళ్లి చేశామనుకోండి, ఈ ఇల్లు ఆ ఇల్లు లక్కలాగా అతుక్కుపోతాయండి. బావా, ఒక పెళ్లిలో విడిపోయాం, ఈ పెళ్లితో పూర్తిగా కలిసిపోయినట్టు అయిపోతుందిగా, ఏమంటావు? నా మనవరాల్ని నా చెల్లెలింట్లోనే ఇచ్చుకుంటున్నావంటే నాకు మాత్రం ఆనందం కాదా బాబా? అయినా శంకరం, నువ్వే ఉంటావయ్యా? మంగని ఎప్పటి నుంచో తెలుసున్న ఫ్యామిలీలో ఇవ్వాలనుకుంటున్నాను మావయ్య. పైగా ప్రకాష్ చదువుకున్నవాడు, నాకేం అభ్యంతరం లేదు. బాబు, వెళ్ళి నీ మనసులో మాట చెప్పే బాబు. ఆలోచించక బాబు. ఇప్పుడు ఆలోచిస్తే చేయి దాటిపోతే ఒట్టి మాటలే కదా జరుగుతుంటా. వెళ్ళి బాబు. మావయ్య, ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంట్లో పెరుగు అడుగు పెట్టాను. ఈవేళ నా కొడుకు
ఈ ఇంటికి అల్లుడవుతున్నాడని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది మావయ్య. ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం బావా. వద్దు బావా, నిశ్చితార్థం మనకు అచ్చి రాలేదు. ఏకంగా ముహూర్తమే పెట్టించేద్దాం. ఏమంటావు? అలాగే బావా, నీ ఇష్టం. శుభం. పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేద్దాం బావా. అవునవును, నువ్వు చేసింది కరెక్ట్. సారి పంచడానికి రఘు బాబు, నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. మనవడిగా నువ్వెన్నో చేశావు. తాతయ్యగా నేనే ఏమీ చేయలేదు. చూడు, ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్లి నీదేరా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. ఆ అమ్మాయి ఎవరైనా సరే. మీ నాన్న విషయంలో ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. అవునరా, అవును. ఇది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన గొలుసు. తాతయ్యని మెళ్ళో వేయాలన్నావుగా, ఇది నా పెద్ద కొడుకు లేడు. వాడి లేని లోటు లేకుండా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు. అవధాని గారు నమస్కారం అండి. అవధాని గారు నమస్కారం. ఏమిటా వెంకటాద్రి, ఏమిటి విశేషాలు? విశేషమేనండి, అయ్యగారు వస్తున్నారు. రామ్మోహన్ రావు గారు వస్తున్నారా? స్వయంగా మా ఇంటికి వస్తున్నారా? ఎంత వైభవం, ఎంత వైభవం. ఆహాహా. అవును, ఈ రోజు తిథేమిటో? తిథుల తర్వాత అండి పెళ్లికి మంచి ముహూర్తం సురమని చెప్పారండి అయ్యగారు. ఆయనకి భార్య ఉంది కదా, ద్వితీయ ఎలా కుదురుతుందయ్యా? ఎందుకు కదండి మిమ్మల్ని తనేది? పెళ్లి అయ్యగారికి కాదండి, ఆయన గారి మనవరికి. మనవడా? ఆయ్. అంటే వీడు అనసమ్మ గారి కొడుకా? ఆయ్. వాడు ఫారెన్ లో గౌరవిస్తున్నాడుగా, ఇండియా ఎప్పుడు ల్యాండ్ అయ్యాడు? అవును, పెళ్లి కూతురు ఎవరుట? రాఘవయ్య గారి మనవరాలండి. రాఘవయ్య గారా? ఆయ్. ఏ రాఘవయ్య గారు? ఇంకే రాఘవయ్య గారండి, సూర్యదేవర ఈర వెంకట రాఘవయ్య గారండి. ఏంటట పరిగెత్తాడు లూజ్ మోషన్లా? ఒరే, ఏమిట్రా ఇది? ఎర్రబాబు లాంచీలో నాకు చెప్పపాలు కొట్టాడు. మొన్నటికి మొన్న ఆ సుబ్బావధాని నన్ను వ్యవహారం చేసి వదిలిపెట్టాడు. ఒరే, మీకు నేను అసలు ఎలా కనిపిస్తున్నాను రా? ఇది నిజమండి బాబు. ఇంతకు ముందే రాఘవయ్య గారింట్లో నిశ్చయాలైనాయి. ఏమిటి నిశ్చయమైపోయిందా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఒరే వెంకటాద్రి, అదేమిటి ఆకాశం కాదు భూమి అంటే నేను నమ్ముతా. ఇదేమిటి భూమి కాదు ఆకాశం అంటే నేను నమ్ముతా. అంతేగాని భూమి ఆకాశాలు రెండు కలుస్తాయట్రా? ఉషు ఏమిటాయి? ఏమిటి ఉషు? భూమి ఆకాశాలు రెండు కలుస్తాయా? రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు కలిసే అవకాశం లేదు. కలవరు, కలవరుగాక కలవరు. ఒకవేళ గ్రహాలను గురించి కలిసిన పెళ్లి పీటల మీదనే పెటాకులు అవుతుంది. ఏమంటారు? అయ్యా తమరు శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టమని పంపిస్తే శాపనార్థాలు పెడతావా? అవదాని సైకిల్ చేసినా అర్థం చేసుకోవాలా. సాగు చేపలు తిన్నాం రావు కాలం. ఓం నమ శివాయ. అయ్యయ్యో అమ్మా. ఒరే రామావధాని, అందరి జాతకాలు చూస్తావు కదరా? అమ్మా, నీ జాతకం చూసుకోలేదే. అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? పంచాంగం మాడదేవుడరుగు. నీ పంచాంగాలు మొత్తం అమ్మో అమ్మా. ఏ మాధవి, ఏంటి ప్రియా వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదుగా? లేదే. నేను ఇంకా రాలేను గానీ మీరు వెళ్ళి చేయండి. అలాగే. ఏంట్రా? నీకు పెళ్ళంట. పెళ్ళి నాకు కాదు, అమ్మమ్మకి తాతయ్యకి. కాదు, నీకేనంట. ఫారెన్ నుంచి వచ్చాడే అన్సూయ ఆంటీ కొడుకు, ఆ ప్రకాష్ కి నీకు పెళ్ళంట. అమ్మ చెప్పింది. రఘు ఎక్కడా? ఏ రఘు, విన్నావా ఈ న్యూస్? ఫారెన్ లో చదువుతున్నాడే అనసూయ ఆంటీ కొడుకు, ఆ ప్రకాష్ కి నాకు పెళ్ళంట. హౌ ఫన్నీ ఇట్ ఇస్.
ఇందులో ఫన్నే ఉంది. కాక మరేంటి, అతను ఎవరో ఎలా ఉంటాడో తెలీదు. అసలు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలంటే పరిచయం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. లేకపోతే మనలాగా ఒకరినొకరు ప్రేమించుకునైనా ఉండాలి. ఎందుకు నవ్వుతున్నావు? మనం ప్రేమించుకున్నాం అంటుంటేను. అదేంటి అలా అన్నావు? లేకపోతే మనిద్దరం ప్రేమించుకోవడం ఏంటి? కొత్త విషయం చెప్తున్నావు. సర్లే నాయనా, వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉన్నా. ఇక ఆపు, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. పెద్దవాళ్ళకి మన ప్రేమ సంగతి చెప్దాం రా. అందరితో ఉన్నట్టే నీతోనూ చనువుగా ఉన్నాను. వరసైందానమని ఇంకాస్త క్లోజ్గా ఉన్నాను. అంత మాత్రాన అదే ప్రేమను అపార్థం చేసుకుంటేలా? అవును, అపార్థం చేసుకున్నాను. పిచ్చిదాన్ని. నీతో గొడవపడి ఓడిపోయినప్పుడల్లా బావ చేతిలో ఓడిపోయిన మరదల్ని అనుకున్నా. అందరి ఫోటోలు తీసి నా ఒక్కదాని ఫోటో తీయకుండా ఏడిపిస్తే బావ గుండెల్లోనే ఉన్నాను కదా, ఇంకేంటి అని సరిపెట్టుకున్నా. సైకిల్ పందెలో నువ్వు గెలిచి ఓడిపోయానని చెప్పినప్పుడు నేను ప్రేమలో గెలిచానని మురిసిపోయాను. కానీ ఇప్పుడు తెలిసింది నాకు, నేను ఓడిపోయింది సైకిల్ పందెలో కాదు, నీ ప్రేమను గెలుచుకోవడంలోనని. రఘు, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇన్ని రోజుల మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంటైనా, ఏ ఒక్క క్షణంలోనైనా నన్ను ప్రేమించానని నువ్వు అనుకోలేదా? లేదు. మంగని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప. ఆమె నా ప్రాణం, ఆమె నా సర్వస్వం. ఆమె లేని లోకం నాకు శూన్యం. ఇంకా ఇక్కడే ఉన్నారేంటయ్యా? త్వరగా పనులు కానివ్వండి. త్వరగా. చూసావా, పెళ్లి ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా చేస్తున్నారో. అవునమ్మా, వీర రాఘవయ్య గారి మనవరాలి పెళ్ళి. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? నన్ను చూసి ఆ మాట చెప్పు. రే, ఆ ఫ్రూట్స్ అన్ని సరిగా పెట్టు. అలాగేనండి. నేను వస్తానమ్మా. జరిగేది మంగ పెళ్లిరా. అదేంటమ్మా తెలియనట్టు కొత్తగా చెప్తున్నావు? నేను మీ అమ్మన్రా. కడుపులో బాధం దాచుకుని కళ్ళతో నవ్వుతున్నావు కదూ. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? నిజంగా నువ్వు మంగను ప్రేమించలేదు? ప్రేమించానమ్మా, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మంగతో ఈ 10 రోజుల పరిచయం 10 ఏళ్ల అనుబంధం లాగుంది. మంగను మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను. అంత ప్రేమించిన మంగను కాదనుకుని ఎలా ఉండగలుగుతున్నావురా? ఇట్రా అమ్మా, చూడమ్మా, ఒక్కసారి అటు చూడు. ఇల్లంతా ఎంత సందడిగా ఉందో, ఎంత కళకళలాడుతుందో చూడమ్మా. తాతయ్య, నాయనమ్మ, బాబాయ్, పిన్ని అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో చూసావమ్మా. వాళ్ళంతా ఇలాగే ఆనందంగా ఉండాలంటే నేను మంగను మర్చిపోక తప్పదమ్మా. వాళ్ళ సంతోషం కోసం నన్నెందుకు మోసం చేశావని మంగ అడిగితే నువ్వేం చెబుతావు? మనం పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు మళ్ళీ నరుక్కొని చనిపోతారు. ఆ శవాల మధ్య కూర్చొని మనం దండలు మార్చుకోలేమని చెప్తానమ్మా. వాళ్ళ చితిమంటల్ని అగ్నిసాక్షిగా చేసుకొని పీటల మీద కూర్చోలేమని చెప్తానమ్మా.
ఆ రోజు నాకు మీ నాన్నకు ఈ బుద్ధుండుంటే ఇంత జరిగేది కాదు. ఈ రోజు నీ కళ్ళల్లో నీళ్లు చూసేదాన్ని కాదురా. ఇంకొక రోజమ్మా, మనం ఈ పెళ్లి చేసి వెళ్ళిపోతే బొంబాయి నుంచి వచ్చినందుకు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయామన్న సంతృప్తి కలుగుతుందమ్మా. రఘు, నువ్వు నా కడుపున పుట్టుండకపోతే నీ కాళ్ళకు మొక్కేదాన్నిరా. అమ్మా, ఏంటమ్మా ఆ మాట? అమ్మ చేతులు ఆశీర్వదించాలి గాని మొక్కకూడదు. వెళ్ళు, మంగని పెళ్లి కూతురుని చెయ్యి, దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కానండి, నాకు పొడుగులాగు గుట్టించకపోవటం ఒక్కటి ఈ పెళ్లికి పెద్ద లోటండి. ఒడుగులాగేం కర్మ, నీ కోటు కూడా గుట్టిస్తాలేరా. శిరీష, రా వెళ్దాం. తమ్ముడు, నాకొచ్చిన కష్టానికి నాకంటే నువ్వే ఎక్కువ కన్నీళ్లు పెట్టావు. నా కోసం నీ కోపాన్ని దిగమింగుకుని పందిట్లోకి వెళ్దాం పదరా. అక్కడికొస్తే ఆ భాస్కర్రావు గాడి కొడుకు కనబడతాడు. వాణ్ణి చూస్తే నా రక్తం ఉడికిపోతుందక్క. జరుగుతున్నది నా కొడుకు పెళ్లిరా, నీ మేనల్లుడు పెళ్లి. పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నా జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యం రా ఇది. వచ్చి నీ మేనల్లుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించరా. మీరెళ్ళండి, నేను వస్తాను. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. అన్నయ్య, మంగక్కాయ ఉత్తరం నీకిమ్మంది. మంగ ఎక్కడికి వెళ్ళింది? ఇది నాకిచ్చి కోపంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏమైంది బాబు? గోవిందు, మంగ పెళ్లి పందిట్లో లేదు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ముహూర్తానికి టైం అయిపోతుంది, మంగని తీసుకురండి. అక్క లేదుగా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏమిటి అని చెప్పేది? అవును, మంగక్క. అమ్మ పిలుస్తా, నువ్వు రామ్మా. నువ్వు ఆగురా. మంగ ఎక్కడికి వెళ్ళిందమ్మా? నువ్వు రామ్మా. చెప్పవే, మంగ ఎక్కడా? రగన్నయ్యకి ఉత్తరం ఇమ్మని వెళ్ళిపోయింది. రఘు ఎక్కడా? రగన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. చూసావా, వద్దు వద్దు అన్నా వినకుండా వాటేసుకుని సంబంధం కుదుర్చుకున్నావు. వాడి బాబు చేసిన పనే వీడు చేశాడు. పెళ్లి దాకా రానిచ్చి పరువు తీశాడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అక్క పెళ్ళాగిపోయిన రోజున 10 ఏళ్ల పిల్లాడిని నేను. ఇవాళ మూతి మీద మీసం ఉన్న మగాడిని. పదండ్రా, వాడంతు తెలుసు. ఆగు ఎర్రబాబు, తొందరపడకు. ఇప్పటికే ఆలస్యం చేశాను రా. ఊరి పొలిమేరలు దాటక ముందే వాళ్ళిద్దరిని పట్టుకుంటా. భజంత్రేలు, మీరిక్కడే ఉండాలి. పంతులు, నువ్వు ఇక్కడే ఉండాలి. ముందు పెళ్లి మంత్రాలు చదవాలి, ఆ తర్వాత తద్దినం మంత్రాలు చదవాలి. పదండ్రా.
ఏం నువ్వు చేస్తున్న పని? ఇలాంటి టైంలో ఇలా చేయొచ్చా? రావడదాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు వస్తాను. పీటల మీద పెళ్లి కొడుగ్గా కూర్చుంటానని చెప్పు వస్తాను. నీ ప్రియురాలిగా చచ్చిపోతాను గాని ఇంకొకటి భార్యగా బ్రతకలేను. మంగా నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరే సుఖంగా ఉంటాం. అవతల వాళ్ళ గురించి ఇంకొకళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నా సంతోషమే ముఖ్యం. ప్రేమ కోసం ఏదైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగం చేయకూడదు. రామ్మోహన్ రావు, ఒకసారి మా మూలంగా మీ కుటుంబానికి అన్యాయం జరిగితే రక్తపాతం అయింది. మళ్ళీ అదే అన్యాయం ఇప్పుడు జరుగుతోంది. మన కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే కుటుంబ పెద్దగా ఆ శిక్ష నేనే అనుభవించాలి. ఇదిగో ఈ పెళ్లి పెద్దల సాక్షిగా, మా కుటుంబ సభ్యుల సాక్షిగా రగిలే ఆ అగ్ని సాక్షిగా ఇది తీసుకుని అనుకుంటూ, వాడు చేసిన తప్పు నేను చేసినట్టే అనుకో. వాడు నా పేరు పెట్టుకున్నాడు, వీర వెంకట రాఘవయ్య. వాణ్ణి కొట్టాననుకుని నన్నే కొట్టు. అయ్యా వద్దయ్యా, అంత మాట అనొద్దయ్యా. రఘుబాబు ఏ తప్పు చేయలేదయ్యా. నువ్వు నోరు మూసుకోవయ్యా. మూసుకుంటానయ్యా, మూసుకుంటాను. రఘుబాబు ఎన్నాళ్ళు నోరు మూసుకున్నందువల్లే అందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి రఘుబాబు ప్రేమించుకున్న మాట నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట కూడా నిజం. కానీ కానీ ఈ రెండు కుటుంబాల కోసం తన ప్రేమను సంపుకున్నాడయ్యా. మంగ ప్లీజ్ నా మాట విను. అన్ని విన్నాను. మీ అమ్మతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను. నా గురించి నువ్వు డైరీలో రాసుకున్న ప్రతి పేజీ చదివాను. ప్రతి అక్షరంలో నా మీద అంత ప్రేమ చూపించి నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నన్ను వదిలే. మంగ ప్లీజ్ చెప్పేది విను. నువ్వు రాకపోతే పందిట్లో ఎన్ని గొడవలు అయిపోతాయి తెలుసా? తెలుసు. చెరిపి చెరిపి రాయడానికి ఆడదాని మనసు పలక కాదు. నా మనసులోంచి నిన్ను చెరిపేయలేదు. ఎంత ధైర్యం రా పెళ్లి కూతురుని లేపుకోవడానికి? బాబు ఇప్పుడు గొడవలొద్దు, నన్ను అర్థం చేసుకో. మంగను ఒప్పించి పెళ్లి పందిట్లో తీసుకెళ్ళడానికి నన్ను చూసి డ్రామాలు మొదలు పెట్టావు. నేను రాకపోతే ఇదే రైల్లో మీ నాన్న పారిపోయినట్టు పారిపోయి ఉండవు మీరు. ఎరా బాబు నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను చెప్పేది విను. చెప్పేది ఇన్నాళ్ళు ఈ అవకాశం కోసమే చూశాను రా. ఇప్పుడు దొరికింది. పెళ్లి లేపుపోతాడంట. చావు కొట్టండి.
రేయ్, వాడు దాన్ని రేపుకోవడం లేదురా, దాన్ని ఒప్పించి పెళ్లి పందిట్లోకి తీసుకురావడానికి వచ్చాడురా. తాతయ్య నేను మంగన్ తిరిగి తీసుకురావడానికి నేనంతా తెలుసుకున్నాను రా, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. జరగకూడదు జరిగిన తర్వాత తెలుసుకున్నాను. మా కుటుంబాలు ఒకటి చేయటం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయాలనుకున్నావా? ఈ తాతయ్యకి నీ మనస్సు విప్పి మంగని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పుంటే ఏం చేసేవాడివి? నోరు ముయ్యరా మూర్ఖుడా. ఎర్రబాబు, ఇన్నాళ్ళు నువ్వు నా రక్తం కళ్ళ చూడాలని చూసావు. రక్త సంబంధానికి విలువిచ్చి అందరు కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మంగని ఎందుకు వదులుకున్నానో తెలుసా? మన కుటుంబాల కోసం. నన్ను చంపితే గాని నీ కోపం చల్లారదనుకుంటే చంపే. ప్రేమనే చంపుకున్న నాకు ఈ ప్రాణం లెక్క కాదు. చంపే. రఘుని చంపొద్దు, మా ఇద్దరిని విడదీయొద్దు. మమ్మల్ని పీటల మీద భార్యాభర్తలుగా చూడడం మీకు ఇష్టం లేకపోతే ప్రేమికులుగా ఒకే చోట సమాధి చేయండి. అయ్యా రాఘవయ్య గారు, రామ్మోహన్ రావు గారు, మీరు ఉభయులు కలిసి ఉందాంరా అనుకున్నారట, నిజమేనా? మొన్న మీరు కొట్టించిన దెబ్బలకి ఆ రోజు పుత్తిరెళ్ళి ఇదిగో ఈ రోజు వస్తున్నా. నిజమైతే చెప్పండి, లేకపోతే బయటికి వెళ్ళిపోతా. హలో, కంగారు పడకండి అవధాని గారు, పదండి. మొన్న కూడా అలాగే పిలిచి బోటు మీద పిచ్చి కొట్టుడు కొట్టావు. నన్ను నమ్మండి. అంతేనా? అంతే. రండి. నా తొందరపాటు వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ నేనే కలుపుతాను, చూడండి. అమ్మా మంగా, పద పదమ్మా. అవధాని గారు, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. ఇంకా పెళ్లి ముహూర్తం ఏంటి? నా పంచాంగం ఏకంగా శోభన ముహూర్తమే. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలదు నిజం, ప్రేమకు పేరంటం.